భారతదేశంలో వేగంగా విస్తరిస్తోన్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థపై దృష్టిని ఆకర్షిస్తూ విశాఖపట్నం వేదికగా క్రియేటివ్ ఎకానమీ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ప్రతిష్టాత్మకమైన వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫోరంలో విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, సృజనాత్మక రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు పాల్గొనున్నారు. సృజనాత్మకత పరిశ్రమలు ఎలా ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాలకు కీలకంగా మారనున్నాయో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సృజనాత్మక మరియు సాంస్కృతిక వ్యాపారాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఫోరాన్ని రూపకల్పన చేశారు. ది హాన్స్ ఇండియా ఆధ్వర్యంలో క్రియేటివ్ ఎకానమీ ఫోరం సహకారంతో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్ గా ఉంది. మీడియా, వినోదం, సాంకేతికత, వారసత్వ కళలు, ఫ్యాషన్, గేమింగ్, సంగీతం, పర్యటన వంటి రంగాల్లో కొత్త వ్యాపార నమూనాలు, విధానాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ఫోరంలో హ్యాండ్లూమ్స్ నుంచి హై స్లీట్స్ వరకు వారసత్వాలని లాభదాయకంగా వ్యాపారంగా మార్చడం, సినిమా, సంగీత రంగాలకు నిధుల సమీకరణ, మేధా సంపత్తి హక్కుల వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు చెందిన రాజకీయ ప్రముఖులు, బిజినెస్ ప్రముఖులు తదితరులు పాల్గొనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ. సువర్ణ, ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో ఒక బ్యూటిఫుల్ స్పేస్ అంటే ఒక బ్యూటిఫుల్ వేదిక మీద మరి ఈరోజు భారతదేశం వేగంగా విస్తరిస్తున్న భారతీయ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, దీనికి సంబంధించి సృజనాత్మక రంగాల నుంచి ఎలా మనం ఎకానమీ ఫోరమ్స్లో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు హాన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో, అలాగే క్రియేటివ్ ఎకానమీ ఫోరం, ముఖ్యంగా క్రియేటివ్ ఎకానమీ ఫోరం సంబంధించి ఇక్కడ ఒక మంచి ఈవెంట్ని అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఇక్కడికి వివిధ రంగాలకి చెందిన ప్రముఖులంతా కూడా ఇక్కడ హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి సంబంధించి ఎంటర్ప్రెనర్స్ వచ్చే రాబోయే కాలంలో ఎలా ఉండాలి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎలాగా గ్రోత్ రేట్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది, అలాగే కొత్త కొత్త రంగాల్లో ఎలాంటి ఆవిష్కరణలు తీసుకురావచ్చు అన్న అంశాలకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చర్చాగోష్ఠి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నారు. రకరకాల సెషన్స్లో ఈ కార్యక్రమం అనేది ప్రస్తుతం జరగబోతుంది. ప్రస్తుతం నాతో క్రియేటివ్ ఎకానమీ ఫోరం ఫౌండర్ ప్రస్తుతం సుప్రియా సూరి గారు నాతో ఉన్నారు. అలాగే సంకల్ప విలేజ్ నుంచి కూడా జమిలియా గారు కూడా నాతో ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా రకరకాల ఫోరమ్స్ ద్వారా, అంటే వాళ్ళ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎకానమీని డెవలప్ చేయడంతో పాటు పర్యావరణం కోసం, అలాగే ఇతర బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం అన్ని రంగాల్లోని కూడా ముందుకు వెళ్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఈ ఫోరం ఎలా వర్క్ చేస్తుంది అనేది మొదట నేను సుప్రియ గారితో మాట్లాడతాను. హాయ్, హలో, వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? హౌ టు ఫీల్? Namaste Andarki. And Creative Economy Forum was actually started 3 years back, and it was to celebrate the business of creativity. This is the first time we are doing the Creative Economy Forum South, and our intention is the same. We want to celebrate the business of creative, but from the South India. And there is a very rich rich culture and heritage that comes from South India. There's a lot of creative sectors that are contributing and are the driving economic engines of India, such as films, music, fashion, textiles and handlooms. So we want to be a platform where entrepreneurs from the creative sector of South India can come together and be the voice of the creative economy of South, and talk about its challenges, its future, and what could be the future of creative economy South. So we are very excited to be here, and I hope this platform becomes like a networking opportunity and the aspiring creative entrepreneurs to actually learn from the knowledge series, so that one day they can also think of starting up their own cultural and creative companies and excel in that. Thank you. ఇక్కడ నాతో సంకల్ప విలేజ్కి సంబంధించి, అంటే పర్యావరణం, అలాగే ప్రకృతికి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఆర్ట్స్, వీటిలన్నిటికీ కూడా సంబంధించి ఒక క్రియేటివ్ డిజైనర్ హెడ్ ప్రస్తుతం జమిలియా గారు నాతో ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నిజానికి అసలు మీతో మాట్లాడుతుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఈరోజు ఈ సెషన్స్ ద్వారా మీరు కూడా చాలా విషయాల్ని ఇక్కడ షేర్ చేసుకోబోతున్నారు అందరితోని కూడా. సో ముఖ్యంగా మీరు మీ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బిజినెస్ సెషన్స్లో కానీ, లేకపోతే ఇప్పుడున్న చాలామంది పబ్లిక్ అండ్ అలాగే ఫెమిలియర్ పర్సనాలిటీస్తో మీరు ఇంటరాక్ట్ కాబోతున్నారు, ఏంటి ఏమైనా? ఇది చాలా
మంచి అంటే ఆలోచనాత్మకమైన ఫోరం అండి, క్రియేటివ్ ఎకానమిక్ ఫోరం. మెయిన్గా మనం చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్స్కి వచ్చేసరికి చాలా ఛాలెంజెస్ ఎక్కువగా ఫేస్ చేసేది ఎకానమీ డ్రైవ్ చేయడం కానీ, రెవెన్యూ డ్రైవ్ చేయడం కానీ. ఇక్కడ చాలామంది లీడర్స్, పెద్ద లీడర్స్ అందరూ మనల్ని గైడ్ చేయడానికి, అలాగే ఆంటర్ప్రినర్షిప్ని ఇన్ డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్స్, యానిమేషన్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, ఇలాంటి చాలా ఫీల్డ్స్లో గైడ్ చేయడానికి మెంటోర్స్, చాలామంది లీడర్స్ ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళ నుంచి నేను నేర్చుకోవడానికి, అలాగే మాకు తెలిసిన సంకల్పాల్లో మేము ఎలాంటి ప్రకృతి సిద్ధమైన హ్యాండ్లూమ్స్ తయారు చేస్తున్నామో, అలాగే క్రియేటివ్గా ఇన్నోవేషన్ ఎలా చేస్తున్నామో చేస్తున్నాం. మేడం, ఇది మొత్తానికి చూస్తే గనక ఈరోజు విశాఖ సాగర తీరంలో జరుగుతున్న ఈ ఈవెంట్ ద్వారా మొత్తానికి హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈవెంట్ ద్వారా మరి ప్రముఖుల రాకతో పాటు మీ రకరకాల సెషన్స్ అనేవి ఇక్కడ జరగబోతున్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా భారతీయ సృజనాత్మక రంగాలన్నింటికి సంబంధించి ఇక్కడ జరిగే సెషన్స్లో మరి ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాల్ని షేర్ చేస్తారనేది మనం కూడా కాసేపట్లో చూడబోతున్నాం. ఆర్టిస్ట్ స్టూడియో.